لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. సర్వ సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జీవితం కోసం మానవుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. బల్ దూసిరున లహయాత దునియా వలాకిరతు ఖైరు వ బగా. కానీ మీరు చచ్చిపోయేటువంటి ఈ లోకం కోసమే ప్రాకులాడుతున్నారు. కోట్లు కూడా పెట్టు, పెద్ద పెద్ద కోటలు నిర్మించు, జేజేలు కొట్టేవాళ్ళు నీ వెనుక ఎంతమంది ఉన్నా సరే మరణం వస్తుంది, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. కానీ పరీక్ష జీవితమే. అల్లది కలకల మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. చావు బ్రతుకులు పెట్టిందే ఆయన నిన్ను పరీక్షించడానికి. ఏముందని నీ దగ్గర ఆచరణ? అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా నవ యువకుడు, అందగాడు, పెళ్లి వచ్చిందని చెప్పేసి అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలాను వివాహం చేస్తారు. మంచి అందమైన అమ్మాయిని చూసి, ఒక దీన్దారాలు చూసి. పెళ్లి రోజులు, వారాలు, సుమారు 2 నెలల రోజులు గడిచిపోతుంది. అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలాను తన కోడలు అడుగుతారమ్మా, మీ వైవాహిక జీవితం ఎలా గడుస్తుంది, సంసారం ఎలా ఉంది? ఆ పుణ్యాత్మురాలు ఏమంటుందో తెలుసా? మామయ్య, పెళ్ళై ఇన్ని రోజులు గడిచిపోయినా, ఇన్ని వారాలు గడిచినా నీ కుమారుడు నా కొంగు వైపు కూడా చూడలేదు. ఎలా చెప్పను నా సంసార జీవితం గురించి? అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలాను భయం ఇస్తుంది. పిల్లవాడికి ఏమైనా అయిపోయిందేమన్న భయంతో అప్పలను తీసుకుని నేరుగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్తారు. ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నా పిల్లవాడు ఈ పరిస్థితి ఇది. ఏంటి అబ్దుల్లా, నిజమా? నిజమా? నీవు నీ భార్యను తాకని మాట నిజమా? అవును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దేనికి అబ్దుల్లా? ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నా హృదయానికి ఒక చింతన పట్టుకుంది. నేను జన్నతులో ఎలా వెళ్ళాలి? జన్నత నాకు లభిస్తుందా లేదా? ఆ స్వర్గ ప్రవేశం నాకు అనుమతి ఉందా లేదా? అందుకనే పౌలేమో ఉపవాసం ఉంటున్నాను, రేత్రులేమో తాజు చదువుతున్నాను. ఆమె వైపు నుంచి చూడలేదు. 5 పూట్ల జమాతో నమాజ్. రదియల్లాహు అన్హు వ రضوان. స్వర్గము సర్టిఫికెట్ లోకంలో లభించినటువంటి సహాబీ. గురువారాలు, సోమవారాలు, నఫిల్ ఉపవాసాలు, అయ్యామం బీజ్ ఉపవాసాలు, ఖురాన్ పారాయణాలు, సదకాలు, ఖైరాతులు, హజ్ ఉమ్రాలు. కానీ భయం, స్వర్గ ప్రవేశం నాకు లభిస్తుందా? ఆ స్వర్గంలో నేను ప్రవేశించగలనా? అంతకని నిరంతరం ఉపవాసాలు, రాత్రులు తహజ్జుద్ నమాజ్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, పిల్లా, నీ చింతన నిజమే, కానీ శరీరం యొక్క హక్కు ఉంది, భార్య హక్కు కూడా ఉంది. వాటిని కూడా నెరవేర్చాలి అని చెప్పేసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు. ఏం చదువుతున్నావనయ్యా నీకంత గర్వం? ఏముందని నీ జీవితంలో ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకుంటే? ఇంతవరకు అలంసురార్థం తెలియదు, అత్తయ్యతో మారా ఏంటో తెలియదు. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడైనా అయ్యామ బీజ్ ఉపవాసాలు 13, 14, 15 తేదీలో ఉపవాసం ఉన్నావా? అల్లా మార్గంలో ఏదైనా సరే ఆయన కోసం ఆకలి తప్పితో గడిపినటువంటి రోజు ఏమైనా ఉందా? ఏదో కులాచారం, నలుగురు కోసం అందరు ఎత్తనారు, మేము వెళ్ళాలి. ఇక గడ్డ వంటి చీతరేకిలకి ఏంటంటే అసహ్యం. ఏదో కులం కోసం, నలుగురు కోసం వస్తున్నాము, ఉర్దూ భాష మాట్లాడుతున్నాము, మోకాల కింద సొక్క వేసుకున్నాము, స్వర్గం వచ్చింది అనుకుంటున్నాం. అంత తేలిగ్గానే స్వర్గం లభించదు సోదరులారా. అలా లభించేటట్టయితే ఆనాడు వారు ఆ విధంగా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎన్ని అవమానాలు, ఎన్ని వేదనలు. ఒకసారి ఎవరైనా వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది సార్ ఆ బాధలు, ఆ మాటలని తోటలు కొండకి తగులుతుంటే తెలుస్తుంది బాధ ఏంటో. ఎవరికైనా వారి జీవితంలో ఇప్పటిదాకా చెప్పే మా కలిమా గురించి సోదరుడు చెప్తున్నాడు, నేను విన్నాను. 20 సంవత్సరాల పాటు ఒక ముస్లిం ఇంటో ఉంటే కనీసం కలిమా ఏంటో కూడా తెలియలేదు అని. ఏ జీవితం అంది? అదేమంటే నేను గడ్డం పెంచాను, నేను తెల్ల టోపీ పెట్టుకున్నాను, తెలియదా నీకు? బల్లికు అన్ని వలవాయా? ఇన్ని సంవత్సరాల్లో ఈ పండితులు చదువుతున్నటువంటి బయాన్లు వినలేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక మాట తెలిసి అందించమని ఎవరికి చెప్పాను? ఏ ఒక్కరిని నప్పించావా? ఎప్పుడైనా వారికి ప్రేమపూర్వకంగా వినిపించావా, తినిపించావా? నేను బాగుండాలి, నా కష్టం రాకూడదు, నాకు ఇబ్బందులు జరగకూడదు. ఇదా ధర్మం.
ఇదే ధర్మం మీద నీకున్నటువంటి అవగాహన. ఆలోచించు.